మనకి దీపావళి పండగప్పుడు మహాలక్ష్మిని పూజించేటప్పుడు అసలు దీపాలు ఎలా పెట్టాలి, ఏ మంత్రంతో ఆరాధించి పెట్టాలి అంటే కనుక చిన్నగా టిప్స్ లాగా ఇస్తాను, అది పాటించండి. మొదట సాయంత్రం సమయంలో సూర్యాస్తమం తర్వాత 7 గంటల నుంచి 8 గంటల 18 లోపు మీరు అమ్మవారి పూజతో పాటు దీపారాధన కూడా అయిపోవాలి. ముందుగా ప్రదోష సమయంలో దీపారాధన చేసుకోండి. అయితే మొదటిగా గణపతి దీపాన్ని వెలిగించండి ప్రప్రథమంగా, తర్వాత లక్ష్మీ దీపాన్ని వెలిగించండి రెండవది, మూడవది కుబేర దీపాన్ని వెలిగించండి. ఈ 3 తప్పనిసరి. ఆ తర్వాత మీ ఇష్టం, 13 పెట్టుకుంటారా 21 పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం అన్నమాట. తర్వాత దీపం వెలిగించేటప్పుడు ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ అని అనుకుని మనము దీపాన్ని వెలిగిస్తాము. తర్వాత ఇంటి తలుపు దగ్గర అంటే అమ్మవారి పూజా మందిరం దగ్గర వెలిగించేస్తాము, కాకుండా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తూర్పు ముఖంగా ఈ దీపాల వరుసను పెట్టుకుంటాము. తర్వాత కొంతమందికి అవకాశం లేనప్పుడు దేవాలయానికి వెళ్ళి కూడా మనము దీపాలను పెట్టుకోవచ్చు. అయితే దీపాలు రాత్రంతా వెలిగేలాగా చూసుకోండి. కొంచెం అంటే తక్కువలో తక్కువ మనకి 12 వరకు వెలిగేటట్టుగా, అంటే అర్ధరాత్రి 12 వరకు వెలిగేటట్టుగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. చాలా మందివి 1 గంట గంటన్నర తర్వాత ఘనమైపోతుంటాయి. అలా కాకుండా కొంత సమయమైనా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ దీపాలన్నీ పెట్టిన తర్వాత నైవేద్యం అనేది చివరగా మర్చిపోకండి. అమ్మవారికి ఇష్టమైన నివేదన పాలతో తయారు చేసిన ప్రసాదము, బయట నుంచి తెచ్చిన తీపి పదార్థాలు నివేదన చెయ్యకండి. మీ స్వయంగా చేసుకొని నివేదన చేయండి. మాకంత సమయం లేదు, కుదరదు, బయట నుంచి తెప్పించుకుని చేస్తాము అన్నప్పుడు అవి పెట్టడంతో పాటుగా కొంత అయినా మీ చేత్తో చేసినది తక్కువ ప్రసాదమైనా సరే పెట్టే ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.